అందరికీ నమస్తే. ఇగో సినిమాలో చూసి మనుషులు తయారవుతురా లేకపోతే మనుషులు చూసి సినిమాలో తీస్తురా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది ప్రస్తుతానికి. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే, కన్న తండ్రిని ఇద్దరు కొడుకులు దారుణంగా హత్య చేసిరంట. దారుణం అంటే దారుణంగా కిరాతకంగా హత్య చేసిరంట. ఏడ జరిగింది ఈ ముచ్చట అంటే తమిళనాడు అంట. తమిళనాడు దగ్గర ఏ ఊరు అది? తిరువల్లూరు అంట. తిరువల్లూరు దగ్గర ఇద్దరు కొడుకులు అంట. తండ్రి గవర్నమెంట్ పాఠశాలలో ఏదో ల్యాబులంట టెక్నీషియన్గా పనిచేస్తారంట. అయితే ఆయనకు 56 సంవత్సరాలు. ఆయన పేరు వచ్చేసింది గణేష్ అంట. ఈపీ గణేశన్ అనే తండ్రి ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారంట. కొడుకులు లంగలకే లంగలంట. లంగల అధ్యక్షులు వాళ్ళని పెట్టాలంటే ఓని అధ్యక్షుని ఓని కార్యదర్శి పెట్టవచ్చు అంట. ఈ ఇద్దరు కొడుకులని అలా ఫోటోలు కూడా ఒకపడితే చూడరు జరా. అయితే ఈ కొడుకులంట మరి అప్పులు చేసిరా లేకపోతే వ్యసనాలకు అలవాటు పడ్డరా ఎట్నో కానీ మొత్తానికి అయితే పైసలు లేవంట వాళ్ళ దగ్గర. పైసలు కావాలి, ఏం చేయాలి? అయ్యకు వచ్చే జీతం సరిపోతలేదు అని చిన్న తండ్రి పని చేద్దామని పన్నాగా పడినారట. తండ్రి వంట చూసిరట. తండ్రి వంట చూసి ఏం చేసిరట, ఓ పాము తీసుకొచ్చిరట. పాము తీసుకొచ్చి ఆ కాలు మీద కనిపించిరట. కనిపించినాక అయ్యో పాము గరిచ అనగానే దాకానం కొనిపోయారట. దాకానం కొనగానే అదృష్టం బాగుండి తండ్రి బతికిండట. అమ్మ ఎంత పని ఆయరా నాయన, అయ్య చచ్చిపోతారు అనుకుంటే మళ్ళీ బతికొచ్చాను ఎవరైనా నాయన అనుకొని వారం రోజులు గడిపిరట. వారం రోజులు గడిపినాక ఈసారి తాసువాం కాదు కానీ ఈసారి కట్లపామును పట్టుకొస్తామని మళ్ళీ కట్లపాము పట్టుకొచ్చిరట. అత్యంత విషపూరితమైన కట్లపామును పట్టుకొచ్చిరట. కట్లపాము పట్టుకొచ్చి ఇక కాలు మీద గడిస్తే పాడే చావలేదు మయ్య, ఈసారి జరంతా మెడ మీద గడిపిస్తా అని మెడ మీద గడిపించిరట. మెడ మీద గడిపియంగానే పాము గడిచింది అని వాళ్ళ చుట్టుపక్కలకు చెప్పాలి కదా. వాళ్ళకి చెప్పిరట. మళ్ళీ పావుని ఆలే కొచ్చిరట. కొచ్చి ఆ పావును చంపేసిరట. పావును చంపేసి మూలకేసిరట. మూలకేసి ఇక మళ్ళీ దవాఖాన కొనవాలి కదా. చుట్టుపక్కల లేవనుకుంటారు, అయ్యో గమ్మునే పాము గడిచే తండ్రికి పాడైపోను, మళ్ళీ పాము గడిచిందంటే పగబట్టినట్టుంది, పాము పాడైపోను, ఏడ దొక్కిండో ఏం కథనో అని చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకుంటారంట. ఆ గదే ఉన్నట్టుంది, అమ్మ గదే ఉన్నట్టుంది, మయ్యకు మళ్ళీ పాము పగబట్టింది, మళ్ళీ మొన్న ఒక పాము గడిచింది, వాళ్ళు బాగానే బతికించినా కానీ మళ్ళీ ఈసారి ఇంకో పాము గడిచిందని ఇంకో పాము చంపిన చూడు అని ఆ పావును చచ్చిపోయిన పావును కూడా చూపించారట. చచ్చిపోయిన పావును చూపించినాక ఇక చిన్న దవాఖాన కొనవాలిగా. దవాఖాన కొనవే సమయం కంట బండి మాట్లాడాలంటే లేట్ చేస్తున్నట. గడికింత లేట్ చేస్తున్నట. తొందరగా పోతే మనిషి బతాడు, తొందరగా పోవద్దు అని ఎంతసేపటికి లేట్ చేస్తూ ఉన్నారట. బండి వస్తుందని ఓనుకో, లేకపోతే ఫోన్ కలుస్తలేని ఓనుకో, లేకపోతే సిగ్నల్ లేదని ఓనుకో అని ఇట్లా కథలు పట్టుకుంటే లేట్ చేసిరట. లేట్ చేసి అటు చేసి దవాఖాన కొనపోయారట. కొనపోయేసరికి తండ్రి చచ్చిపోయాడు. తండ్రి చచ్చిపోయినాక ఇక అంత్యక్రియలు బింతక్రియలు అయిపోతాయి కదా. అంత్యక్రియలు బింతక్రియలు అన్నీ అయిపోయినట్ట. తర్వాత అసలు కథ మొదలైంది. అయితే ఈ తండ్రి పేరు మీదనంట 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయట. పాలసీలు చేయించరు. 3 కోట్ల రూపాయల పాలసీలు చేయించి నామినీ కూడా వీళ్ళే ఉన్నారట. నామినీ కూడా వీళ్ళే ఉండి ఇక వీళ్ళు పోయి అప్లై చేసుకుంటారు కదా. చిన్నగా ఇన్సూరెన్స్ కంపెనీ కాడికి పోయి అప్లై చేసుకునేసరికల్లా వాళ్ళకి చిన్నపాటి డౌట్ వచ్చిందంట. ఏడ చూసినా కానీ బిరిసి తిరుగుతారంట. ఆడ ఉన్న ఆఫీసర్లకు ఇటువంటి ఇన్సూరెన్స్లు చాలా చేసి ఉంటారు. వాళ్ళు ఏం కావచ్చు వీళ్ళేమో బెదురుతున్నారు అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళకి సమాచారం అందించారంట. వాళ్ళు సమాచారం అందించి సార్ గిటిగిటి సంగతి ఈ మధ్యలో ఒక ఆయన మా దగ్గర పాలసీ చేసినాడు, చచ్చిపోతే ఆయనకు ఇన్సూరెన్స్ కోసం అని కొడుకులు వచ్చారు కానీ జరాల మీద చూస్తే నాకు డౌట్ వస్తుంది సార్, జర ఒకసారి కనిపెట్టారు అని పోలీసు వాళ్ళకి చెప్పినట్ట. పోలీసు వాళ్ళకి రంగంలో దిగారట. పోలీసు వాళ్ళకి రంగం దిగి ఎట్టెట్ అయింది ఏం కథ అంటే గిట అయిందంటే అంతకంటే ముందు కూడా పాము గడిచిందటగా మేయకంటే అవును అంతకంటే ముందు కూడా పాము గడిచింది కానీ మేమే కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని కాపాడుకున్నాం. పాము పాడైపోయిన పగబట్టింది. మళ్ళీ రెండోసారి వచ్చింది. రెండోసారి మయ్యను గడిచింది. మయ్యను గడితే ఇక రెండోసారి కూడా మేము చేయలేకపోయినాం, చచ్చిపోయిండు, ఏం చేయాలి, దేవుని కూడా మనమే అని దేవుని మీద పెట్టిరట. అనగానే పోలీసు వాళ్ళు ఎటరా, పోలీసు వాళ్ళు ఎట్టలేరట. అరే చెప్పే ముచ్చటకు పొంతన లేకుండా అయిపోయింది, ఏంది అంత బేరు మాట్లాడుతారు ఏం కథ అనుకొని చిన్నగా పోలీసు వాళ్ళ స్టైల్ అడిగారట. పోలీసు వాళ్ళ స్టైల్ మామూలుగా అడుగుతారా పోలీసు వాళ్ళు? చిన్నగా గట్టిగా అడిగేసరికల్లా చిన్నగా ఇద్దరు కొడుకులలో ఒకడు చిన్నగా జారిడిచిండట ముచ్చట. గట్ట కాదు గిట్ట అనగానే ఏయ్ మర్యాద చెప్తారే చెప్పురు, లేకపోతే కొడుక ఒక్కొక్క లాగుల తొండలు ఇరికించి రూనుగారు పని చెప్తా అని చెప్పిండట. అనగానే ఓ సార్ గట్టగా సార్ అసలు ముచ్చట ఏంటంటే మా అయ్య పేరు మీద ఇన్సూరెన్స్ చేయించింది మేమే, 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించింది మేమే. మయ్యని ఫస్టే పాము కనిపించడం కానీ కర్మ పాడైపోయిన ముసలోడు బతికిపోయిండు. రెండోసారి కూడా చంపుదామనుకొని పోయి ఇంకా 4 సోపతగాలం పట్టుకున్నట. 4 సోపతగాలం పట్టుకొని ఆ పాము తెచ్చేసి అనుకుంటారు కదా. మరి ఆ పాము ఏడ దొరికి పాడైందో ఏం కాదునో కానీ ఫస్ట్ పాము విఫలం అయితే సెకండ్ పాము కట్ల పామును పట్టుకొచ్చినాం. విషపూరితమైన పామును పట్టుకొస్తే 4 సోపతగాళ్ళు ఉన్నారు. మేము ఇద్దరమే కాదు మా అమ్మాయి మాకు ఇంకా 4 కూడా సహకరించారు. ఇంకా అటు చేసి అలా చంపుదాం అనుకున్నాం. పాము కాటేసింది మా వంతే, మళ్ళీ పాము చంపింది మా వంతే, బండి మాట్లాడేటప్పుడు లేట్ చేసింది మా వంతే. మయ్య చచ్చిందాక చూసి చచ్చినాకనే దవాఖాన కొనపోయినాం సార్, ఇక ఏం చేయాలి పాడైపోయి మీకు దొరికినాక చెప్పకుండా ఊకుంటామా అని కొడుకులు చెప్పిరట. చూడు రే ఇలా నీకు కొడుకులు అనాలన్నా ఏమనాలా చెప్పురి, పనికిరాని బాడుకావులు కాకుండా ఇలా ఏమన్నా కొడుకులా చెప్పురి. అయ్య బతుకుంటే కళ్ళ ముందర ఉన్నా కానీ పండు ముసలను కూడా చూసుకునే కొడుకులు చాలామంది ఉన్నారు. అయ్య బతుకున్నప్పుడే అయ్యని చంపి
అయ్యో ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుందామనే సన్నాసి బాడుకావ కొడుకులు ఉన్నారు కొంతమంది ఈ కాలంలో. ఇసొంటి వాళ్ళు పుట్టేమి పుట్టకేమి చెప్పురు ఇక. అయ్య పాలసీ డబ్బులకు అయ్యకు రాని ఆలోచన కలిగించి వీలే ఆలోచన కలిగించి 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ చేయించి అయ్య చచ్చిపోయినాక కోట్ల రూపాయలు తీసుకొని ఎంజాయ్ చేద్దామనే కొడుకులు మీరు పుట్టేమి పుట్టకేమి రా బాడుకావులారా. ఇసోని కొడుకులు ఓడాలి ఉంటే మానుకునే ఉపాయం చెయ్యి. మీ పుట్టుకకు కారణమైన తండ్రిని కిరాతకంగా పాప ముసలోడు ఎంత తలడిల్లిండో. ఫస్ట్ సారి పాంగు అర్పిస్తుంది అట్ట బతికి బయటపడే, రెండోసారి మెడ మీద పాంగు అర్పించినాక దవాఖాన కొనబోరంటే దవాఖాన కూడా లేట్ చేసి కొనబోతే కళ్ళ ముందల్లే గిలగిల కొట్లాడుతుంటే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారట ఇద్దరు కొడుకులు. చచ్చిపోయినాక అమ్మయ్య చచ్చిపోయినరా మా అయ్య అనుకొని ఇన్సూరెన్స్ డబ్బులు మింగుదామని చూస్తారు కల్లా అనుమానం వచ్చి బయటపడుతుంది. రేపన్నాడు ఎవడన్నా చేతులు వస్తారా బాడుకోవాలారా మీకు. తమిళనాడులో జరిగిందంట ఈ ముచ్చట. గిసోని కొడుకులు బాడుకోవాలి ఎవడన్నా ఉడితే భూమి మీద మా అమ్మగారిని మానుకునే ఉపాయం చెయ్యి. అయ్య చచ్చినాక అమ్మ చచ్చినాక మీరు భూమి మీద ఉండేవి లేక సరే కాలం కూడినాక చచ్చిపోతే అదో లెక్కం. కానీ కాలం కూడా ముందుకే వాళ్ళ పైసలకు ఆశపడి చంపుతారంటే మీరు నాశనం అయిపోరు. మీరు మనుషులు మీరు కొడుకులు అంటారా ఎవరి వాళ్ళు అంటారా చెప్పుర్రు ఇక.